హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల మనకు ఏఐ ఇమేజ్ జనరేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మనం చాలా వెబ్సైట్స్ నుంచి చేసి మంచి ఏఐ ఇమేజ్ జనరేషన్స్ అయితే చేయొచ్చు. చాలా వెబ్సైట్లలో మనకు డైలీ క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ వరకు మాత్రమే మనం ఇమేజెస్ అనేది జనరేట్ చేయొచ్చు. కానీ ఈరోజు వీడియోలో మీకు అన్లిమిటెడ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ ఇమేజ్ జనరేటర్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 వెబ్సైట్స్లో మీరు ఎలాంటి లాగిన్స్ చేయకుండా మనం డైరెక్ట్ ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈ 2 వెబ్సైట్లు మీకు బెస్ట్ వెబ్సైట్లు ఇమేజ్ జనరేషన్ కోసం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి rapil.app. మీరు గూగుల్లోకి వెళ్ళి rapil.app అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు సైన్ ఇన్ అని ఉంటుంది, బట్ మీరు సైన్ ఇన్ చేయకుండా కూడా మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. దీంట్లో చూడండి, మనకి ఇది ఫ్లెక్స్ని యూజ్ చేసుకుని ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో ఉంది. ఈ వెబ్సైట్లో మనం ఇమేజెస్ ఎట్లా క్రియేట్ అవుతాయో మనం టెస్ట్ చేద్దాం. సో నేను డీప్సీక్లోకి వెళ్ళి ఒక 10 ఐడియాస్ అయితే జనరేట్ చేశాను ఇమేజ్ టెస్ట్ చేయడానికి. సో వాటిలో వచ్చేసి మనకు 3D రెండర్ స్టైలు, పిక్సార్ డిస్నీ స్టైలు, కార్టూన్ 2D యానిమేషన్ స్టైలు, హైపర్ రియలిస్టిక్ స్టైలు, ఇట్లా 10 డిఫరెంట్ స్టైల్స్ ఇమేజెస్కు సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే నేను జనరేట్ చేశాను. ఒక్కొక్కటి మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ నేను 3D రెండర్ స్టైల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి, వెబ్సైట్లోకి రండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ అని ఉంది, ఇక్కడ యాడ్ చేయండి. ఆస్పెక్ట్ రేషియోలో మనకు స్క్వైర్, వైడ్, టాల్ ఆస్పెక్ట్స్ అని 3 ఉన్నాయి. సో ఇప్పుడు నేను వైడ్ ఆస్పెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు జనరేట్. సో చూడండి, మనకు ఇమేజ్ జనరేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే మనం మిగతా వెబ్సైట్లతో కంపారిజన్ చేస్తే మనకు వితిన్ 20 సెకండ్స్ లోపే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలాంటి ఇమేజెస్ని జనరేట్ చేస్తుందో. సో చూడండి, మనకు చాలా ఫాస్ట్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో మనకు 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి చూడవచ్చు. ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సో ఒక ఇమేజ్ పైన క్లిక్ చేసి చూద్దాం. మంచిగా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ని ట్రై చేద్దాం. నెక్స్ట్ పిక్సార్ స్టైల్లో. సో మన సెకండ్ ప్రాంప్ట్కి పిక్సార్ స్టైల్ 3D యానిమేషన్ స్టైల్లో అయితే జనరేట్ అయ్యాయి. చూడండి, ఇమేజెస్ అయితే చాలా బాగా జనరేట్ అయ్యాయి. అండ్ ఇంకో స్టైల్ చూద్దాం, 2D యానిమేటెడ్ స్టైల్. సో ఈ ప్రాంప్ట్కి సో ఇమేజెస్ అయితే ఇట్లా జనరేట్ అయ్యాయి 2D కార్టూన్ స్టైల్లో. సో వీటిని మనం 2D యానిమేషన్లోకి అయితే యూజ్ చేయొచ్చు. ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ రియలిస్టిక్ ఇమేజెస్ని ట్రై చేద్దాం. సో రియలిస్టిక్ ఇమేజెస్లో చూడండి, చాలా హై క్వాలిటీ ఇమేజ్ అయితే జనరేట్ అయ్యాయి. చాలా ఒరిజినల్గా ఉన్నాయి ఇమేజెస్ అయితే. సో ఈ వెబ్సైట్లో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ జనరేషన్స్, నో లాగిన్ రిక్వైర్డ్, 100% ఫ్రీ. ఇదైతే ఏఐ ఇమేజ్ జనరేషన్కి ఒక బెస్ట్ వెబ్సైట్ ఇది. బట్ సెకండ్ వెబ్సైట్ గురించి చూద్దాం. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి rapil.ai.org. సో దీంట్లో కూడా మనం ఏఐ ఇమేజ్ జనరేషన్స్ని అన్లిమిటెడ్గా చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్రియేట్ అన్లిమిటెడ్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ 100% ఫ్రీ, నో సైన్ అప్. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో మనకి ఇక్కడ చాలా ఉంటాయి. ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ పైన క్లిక్ చేయాలి. సో మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఇమేజెస్ని ట్రై చేద్దాం. ఇప్పుడు నేను థర్డ్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. కాపీ, ఈ వెబ్సైట్లోకి రండి, పేస్ట్, జనరేట్. సో చూడండి, మనకి ఈ విధంగా జనరేట్ అయింది. ఇప్పుడు హైపర్ రియలిస్టిక్ తీసుకుంటున్నాను. కాపీ, ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేస్తున్నాను, జనరేట్. సో చూడండి, దీంట్లో కూడా మనకు హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ అయితే చాలా బాగా క్రియేట్ అయ్యాయి. సెకండ్ వన్ 2D కార్టూన్. మనం ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ రేషియోలో డిజైన్ చేసి మనకు ఒక ఐడియా వస్తుంది. సో దీంట్లో ఇమేజ్ అనేది ఓన్లీ 1 ఇమేజ్ మాత్రమే జనరేట్ అవుతుంది, కానీ చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. మనకు క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో చూడండి, ఇమేజ్ పైన ఎలాంటి వాటర్ మార్క్ లేదు. మనకు చాలా వెబ్సైట్లలో ఇమేజ్ వాటర్ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది, కానీ ఇక్కడ ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా మనం అన్లిమిటెడ్గా ఇమేజెస్ని అయితే ఈ వెబ్సైట్లో క్రియేట్ చేయొచ్చు. ఇమేజ్ క్రియేషన్ కోసం ఈ వెబ్సైట్స్ అయితే టాప్ వెబ్సైట్స్. సో చూడండి, ఈ ఇమేజెస్ అయితే మనకు చాలా హై క్వాలిటీలో క్రియేట్ అయింది. సో దీంట్లో ఇప్పుడు మనం గిబ్లీ స్టైల్ ట్రై చేద్దాం, అసలు క్రియేట్ అవుతుందో లేదో. సో గిబ్లీ స్టైల్ అనేది మనకు అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు.
సో మనం గిబ్లీ స్టైల్ చేసేది రియలిస్టిక్లో వస్తుంది, బట్ ఇమేజెస్ అయితే చాలా బాగా అంటే హై క్వాలిటీలో అయితే జనరేట్ అవుతున్నాయి.